నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గురించే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. మరి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కూడా కొన్ని వేలాది మందితో నామినేషన్ వేయడం జరిగింది. మనము మరి ఉప ఎన్నికలలో ఎట్లా ఉందని అడుగుదామని చెప్పేసి ఇట్లా వచ్చినాం. జూబ్లీ హిల్స్లో ఉన్నాం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ చాలామంది కళాకారులు కనబడ్డారు. మరి ఎందుకు వచ్చిర్రు ఏందని అడుగుదాం. ఒక అన్న గురించి మీ అందరికీ తెలుసు, చక్రం కట్టుకొని తిరుగుతుండు అన్న పేరు చక్రాల రగన్న. మీకు అందరికి తెలుసు. మరి తెలంగాణ మొత్తం ధూమ్ధామ్లు చేసిండు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిండు, తెలంగాణలో తన పాటలతోని జనాలను ఉర్రూతలూగించిండు. తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించిన చక్రాల రగన్న మనతో పాటు ఉన్నాడు. వాళ్ళ బృందం ఉంది. అన్నతోని మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉన్నారన్న? చాలా బాగున్నా, బ్రహ్మాండంగా ఉన్నాం. ఏంది ఇప్పుడు మరి గిడ కనబడుతురు, మీరు ఇంత పెద్ద ఐకాను, మీరు ఎక్కడ ఎందుకున్నారు రోడ్ల మీద? ఎన్నికల వాతావరణం వచ్చింది కదా. అవును. కవులు, కళాకారులు, ఆట పాటకు సమయం ఇది. అంతే, సీజన్. సో అటు బీజేపీ సంబరాలు మొదలైనవి. అవును. అటు బీఆర్ఎస్ సంబరాలు మొదలైనవి. మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు? మేము కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ, ఇక్కడ స్థానిక నాయకుడు. మీ అభ్యర్థి రౌడీ అట, లేడీ వర్సెస్ రౌడీ అంటారు. రౌడీ కోటేస్తారా, లేడీ కోటేస్తారా అంటారు. మీ దాకా రాలేదా? కేటీఆర్ అంటుండు, హరీష్ రావు అంటారు రౌడీ వర్సెస్ లేడీ. నవీన్ యాదవ్ అన్న రాజకీయ చరిత్ర ఇయ్యాలదో నిన్నటిదో కాదు. నవీన్ యాదవ్ అన్న రాజకీయ చరిత్ర దాదాపుగా ఒక 25-30 సంవత్సరాల నుంచి వారి కుటుంబం అంతా రాజకీయాలనే ఉన్నది. పడని వాళ్ళు ఎవరైతే నవీన్ యాదవ్ అన్నను ఎదురుంగా గెలవలేక సాటుమాటుగా రౌడీ అని లేకపోతే ఇంకొకటని బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం కరోనా కాలంలో చూసాం. భర్తను భార్య ముట్టుకోలే, భార్యను భర్త ముట్టుకోలే, కొడుకు అయ్యను ముట్టుకోలే, అయ్య కొడుకును ముట్టుకోలే. కానీ బీదొల్ల బస్తీ తిరిగి ఈ బస్తీలలో ఉన్న బిడ్డల కోసం కూరగాయలు, బియ్యం, ఉప్పు, పప్పు స్వయంగా బస్తీల పంటి తిరిగి ఇలా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చింది, బరిలోకి పంపించింది. నేను గత 4-5 రోజులుగా ఏ బస్తీకి పోయినా నవీన్ యాదవ్ అన్న వెంట ఆడతల్లులు హారతులు పడతా ఉన్నారు, అన్నలంతా జేజేలు కొడతా ఉన్నారు, జనం నీరాజనం పడతా ఉన్నారు. పాట రూపంలో మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజాసేవ బాటలో నవీన్ యాదవ్ అన్న పనులు చేసే నేతరా నవీన్ యాదవ్ అన్న. ప్రజాసేవ బాటలో నవీన్ యాదవ్ అన్న పనులు చేసే నేతరా నవీన్ యాదవ్ అన్న. పోరాటాల పురిటి గడ్డ ఇలా పోరాటానికి ఒక ఉస్మానియా యూనివర్సిటీని చూసాం, ఒక కాకతీయ యూనివర్సిటీని చూసాం. ఈ అన్నిటికీ ఆయువు పట్టు ఈ హైదరాబాద్. పోరాటాల పురిటి గడ్డ జూబ్లీ హిల్స్ గడ్డ మీద రాజకీయ రంగములు రాటుదేలినాడమ్మా. పేద ప్రజల కండరా నవీన్ యాదవ్ అన్న, ప్రేమ చూపే నేతరా నవీన్ యాదవ్ అన్న. పేద ప్రజల కండరా నవీన్ యాదవ్ అన్న, ప్రేమ చూపే నేతరా నవీన్ యాదవ్ అన్న. ప్రజాసేవ బాటలు నవీన్ యాదవ్ అన్న పనులు చేసే నేతరా నవీన్ యాదవ్ అన్న. ప్రజాసేవ బాటలు నవీన్ యాదవ్ అన్న పనులు చేసే నేతరా నవీన్ యాదవ్ అన్న. అలా గ్రేటర్ హైదరాబాదులో ప్రభుత్వం వచ్చినా కూడా ఒక సీటు కూడా గెలవలేదని ఇలా కేటీఆర్ గారు అటు బీజేపీ వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇలా మేము ఏ వాడకు పోయినా ఈ ప్రజాప్రభుత్వంలో 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ పోతున్నది ప్రజాప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాం, నవీన్ యాదవ్ అన్నను అసెంబ్లీకి పంపిస్తాం, అభివృద్ధికి నోచుకొని జూబ్లీ హిల్స్ను అభివృద్ధి చేసుకుంటామని ప్రజలే నిర్ణయించుకున్నారు. ఇవాళ హైదరాబాద్ బిడ్డలు అంటా ఉన్నారు, మాది హైదరాబాదు, మేము జూబ్లీ హిల్స్ లో ఉంటాము. మాది హైదరాబాదు, మేము జూబ్లీ హిల్స్ లో ఉంటాము.
ఆహా చేతి గుర్తు కోటేద్దాము మన నవీన్ యాదవ్ను గెలిపిద్దాము చేతి గుర్తు కోటేద్దాము మన నవీన్ యాదవ్ గెలిపిద్దాము. గ్రేటర్ హైదరాబాదులో ఉన్న సమస్యలు ఏంటి అంటే ముఖ్యంగా చినుకు పడితే బురదమయం. ఆ మూసీ నదిని కడిగేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నడుం కట్టిండు. అందుకే రాశాం మూసి మురికి నీళ్లు కడగగా మన రేవంతన్న నడుం కట్టెను. మూసి మురికి నీళ్లు కడగగా మన రేవంతన్న నడుం కట్టెను. 150 కోట్ల అభివృద్ధి పనులు జూబ్లీ హిల్స్ లో జరుగుతూ ఉన్నాయి. 150 కోట్ల అభివృద్ధి మన జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ అభివృద్ధిలో ముందుంచా కదిలినారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధిలో ముందుంచా కదిలినారు. అందుకే నవీనన్నను గెలిపించి తీరుదాము. మాది 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 హైదరాబాదు, మేము జూబ్లీ హిల్స్ లో ఉంటాము. చేతి గుర్తు కోటేద్దాము మన నవీనన్నను గెలిపిద్దాము. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బిర్యానీలకు అలవాటు చేద్దామనుకున్నారు. కానీ ఈ హైదరాబాద్కే ఈ దేశంలోనే ఒక బిర్యానీకి పేరుగాంచింది. నీ బిర్యానీకి నీ బువ్వ కలుపాటు పడి కమలానికి ఓటేసే ప్రజలు కారుకు ఓటేసే ప్రజలు గారు. అందుకే అరే దమ్కా బిర్యానీ దొరికే చలో దమ్మున్న హైదరాబాదు. దమ్కా బిర్యానీ దొరికే అరే దమ్మున్న హైదరాబాదు. ఉస్మానియా బిస్కెట్లతో ఇరానీ చాయ్ గదిస్తాం. ఇడ్లీ పూరి సంబరుతో కట్లెటు చాటు దిన్ హైదరాబాదు మాదని చాటుతా. మాది 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 హైదరాబాదు, మేము ఆహా చేతి గుర్తు కోటేద్దాము మన నవీనన్నను గెలిపిద్దాము. దేశములో పేరుగాంచిన గొప్ప చరిత్ర హైదరాబాదుది. అరే పెద్దమ్మ తల్లి దీవెనా మన నవీనన్నకున్నది చూడు. చరిత్ర కట్టడలకు హైదరాబాదు గొప్పదని చేరిక. అందుకే నవీనన్న చేతి గుర్తు కోటేద్దాము. మాది 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 హైదరాబాదు, మేము జూబ్లీ హిల్స్ లో ఉంటాము. చేతి గుర్తు కోటేద్దాము మన నవీనన్నను గెలిపిద్దాము. చేతి గుర్తు కోటేద్దాము మన నవీనన్నను గెలిపిద్దాము. అసలు మామూలుగా లేదు. పాట చూసారు కదా, మా చక్రాన్న అంటే చక్రాల రగన్న అంటే మామూలుగా లేదు. నవీనన్నను గెలిపించడం కోసం హైదరాబాద్ యొక్క గొప్పతనం పెద్దమ్మ తల్లే దీవిస్తుంది అంటున్నాడు. ఇరానీ ఛాయ్ అంటున్నాడు, ఉస్మానియా బిస్కెట్ అంటున్నాడు. అసలు పాట మాత్రం అద్భుతంగా కట్టిండబ్బా. ప్రతి హైదరాబాద్ వాళ్ళు సప్పట్లు కొట్టాల్సిన పాట. ఇప్పటిదాకా ఎవరు రాయలే ఇంత మంచి పాట, ఇంత మంచి ఎవరు బాగలేదు. అందరు కూడా సప్పట్లు ఒకసారి కొట్టాల్సిందిగా పాట ఇన్నోళ్ళు కొడుతూ. నెక్స్ట్ అన్న పేరు అనుదీప్ అన్న కూడా మరి కొత్త పాటతో వచ్చిండు. అన్న మీరేం పాట పాడతారు? ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, డైరెక్ట్గా పాటనే మీ గురించి చెప్తూ పాట పాడాలి. నా పేరు అనుదీప్ కుమార్ అన్న, సాంస్కృతిక సేన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు. మా అన్న చక్రాల రగన్న రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ అన్న నామినేషన్ ర్యాలీలో జనసందాన్ని చూస్తుంటే ఎంతమంది వచ్చారు? 1,00,000 పైచిరకు జనం బాగా వచ్చిండ్రు. దాంట్లో మా కళాకారుల ఆటపాట ఇంకా బ్రహ్మాండంగా రగన్న నాయకత్వం. ఎన్ని గ్రూపులు వచ్చినాయి? చాలా గ్రూపులు వచ్చాయి. అన్ని గ్రూపులు కలిపి ఒకే వేదిక మీద చేస్తాం. అందులో ఒకటి మాకు టీంకి సపోర్ట్ చేసి అన్నగారు మమ్మల్ని పిలిపించడం ఇక్కడికి. మా పాటలతోనే అన్న గెలుపొందిండు. ఆ గెలుపు ర్యాలీనే తీసామనే సందర్భం ఏర్పడింది. అందుకే
మాటలోన మంచితనం మనసు నిండా మల్లెవనం మాటలోన మంచితనం మాటలోన మంచితనం మనసు నిండా మల్లెవనం వనం చేతల్లో చురుకుతనం సేవ చేసే నిండు గుణం అరే నమ్ముకున్న వాళ్ళ కొరకు ఎంత దూరమైనెళ్తాడు అరే అభాగ్యులకు అరే అభాగ్యులకు అభాగ్యులకు అండదండరా మన నవీనన్న నిరుపేదల బంధువు తనురా అన్న నవీనన్న అన్నా అని అంటే చాలు వెన్ను దట్టి ఉంటాడు అన్నా ఏ ఆపద ఉన్న గాని ముందు వరుసలుంటాడు బడుగు బలహీనుల బంధువే నవీనన్న చరితగల్ల కాంగ్రెస్ జెండా బట్టి కదులుతుండు జూబ్లీ హిల్స్ చరిత్రను తిరగరాయ వస్తున్నాడు అరే అభాగ్యులకు 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 అండదండరా మన నవీనన్న నిరుపేదల బంధువు తనురా మన నవీనన్న నమ్మిన కార్యకర్తల వమ్ము జయ్యనట్టివాడు శ్రీశైలం యాదవన్న ముద్దుల తనయుడు ఇతడు కాంగ్రెస్ జెండా బట్టి కదం దొక్కి కదులుతుండు బడుగు బలహీనులకు అండగా ఉంటానన్నాడు కష్టమంటే తెలిసినోడు కార్యదీక్ష పరుడన్నా అరే మెట్టు మెట్టు ఎదిగినోడు పట్టు వదలనట్టివాడు అభాగ్యులకు అండదండరా మన నవీనన్న సూపర్ అన్న సూపర్ ఫెంటాస్టిక్ అన్న మంచిగా వాడిను అసలు మామూలుగా లేదు ఒక్క పాట జబర్దస్త్ పాడారు అనుకున్న వాళ్ళని సపోర్ట్ కొట్టారు పీసీ బిడ్డ నవీన్ యాదవ్ అన్న ర్యాలీని చూసి కారుకున్న 4 టైర్లు పంచర్ అయినాయి అనుకుంటున్నా నేను అంతేనా కమలం పువ్వు వాడిపోయింది అనుకుంటా అబ్బా 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 జనం అది మీ మీడియా వాళ్ళు రాత్రి ఇక ఇంకో గంట అయితే చూపిస్తారు ఎందుకు అలా లైవ్లు ఉన్నాయి లైవ్ నడుస్తుంది ఎందుకు నవీనన్న రణ రంగములోన దుంకినాడు రన్న రంగము రాజుకుంది రన్నా నవీనన్న రణ రంగములోన దుంకినాడు రన్న రంగము రాజుకుంది రన్నా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు రన్నా మనకు తిరుగు లేదు రన్నా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు రన్నా మనకు తిరుగు లేదు రన్నా ఎందుకు 10 ఏళ్ళు వెనకకు నెట్టి వేయబడ్డది ఈ జూబ్లీ హిల్స్ ఇవాళ వెలుగులు వచ్చినాయని జనం జేజేలు పలుకుతా ఉన్నారు అందుకే వెనకబడిన మన జూబ్లీ హిల్స్ కు వెలుగులు నింపా కదిలేను అన్నో కార్మిక కరిషక బంధువు తానై కదం దొక్కిన సారథి అన్నో బాల్యములోనే పేదల బాధలు చూసిన నేతన్నో మన నవీన్ యాదవ్ అన్న అలుపే ఎరుగని యుద్ధానికి సిద్ధమాయరన్నో మన నవీన్ యాదవ్ అన్న నవీనన్న రణ రంగములోన ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది మరి అలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓసీలకు ఇచ్చింది బీజేపీ రెడ్డి బిడ్డకి ఇచ్చింది బీఆర్ఎస్ వెలమలకు ఇచ్చింది అందుకే అధికారానికి బడుగుల అవసరం ఉందని చెప్పిన విఘ్నుడు రన్నో పొగరెక్కిన ప్రతిపక్ష పార్టీలకు ఎదురు తిరిగిన వీరుడు అన్నా ముందు చూపుతో ముందుకు వెళ్ళే ముక్కు సూటి రన్నో మన నవీన్ యాదవ్ అన్న కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి కదం దొక్కెరన్నో మన నవీన్ యాదవ్ అన్న నవీనన్న రణ రంగములోన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని రేవంత్ అన్న అండతో కదిలే
గట్టన్న భరోసున్నది ప్రభాకరన్న పట్టుదలతో ప్రభాకరన్న పట్టుదలతో ప్రభాకరన్న పట్టుదలతో వివేకన్న తుమ్మలతోటి మహేష్ కుమారు గౌడన్నండ మహేష్ కుమారు గౌడన్నంద మహేష్ కుమారు గౌడన్నంద కాంగ్రెస్ పార్టీ సారథిగా వచ్చినాడు రన్న మన నవీన్ యాదవ్ అన్న జూబ్లీ హిల్స్ లో వారధిని నిర్మిస్తాడన్న మన నవీన్ యాదవ్ అన్న ఇదండి మరి కళాకారులు వాళ్ళ మన గొంతుతోని వాడు నోట్ల కట్లలతో వస్తున్నాడు. మరి లక్షల కోట్లు ఫామ్ హౌస్ల మొత్తం పొక్కలల్లో దవ్వి పెట్టిన అన్నీ తీస్తున్నారు బయటకు. హరీష్ రావు కేటీ రావు మరి నోట్ల కట్టలతో వస్తే వీళ్ళు ఏంటంటే పాటలతో వచ్చిర్రు. మరి పాటలు గెలుస్తాయా నోట్ల కట్టలు గెలుస్తాయా? ఇప్పుడు దివ్య కూడా ఒక పాట పాడుతుంది సింగర్. మరి చెల్లెకు నేను సవాల్ విసురుతున్నా, హరీష్ రావు కేటీఆర్ వేల కోట్లతో వస్తున్నారు, నీ పాటతో అలా ఓడిస్తావా లేకపోతే ఎట్లయితే నువ్వు పాట చూపించాలి? వాళ్ళు మనల్ని ఓడించేది ఏం లేదన్న, ఆల్రెడీ గెలిచినట్టే. గెలుపు ర్యాలీలో ఇవాళ ఎట్లా జరిగిందంటే జై 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 నవీనన్న జన జాతర సాగెనో జయవేరి మోగెనో నవీనన్న గెలుపు కొరకు ప్రజా గదలు గదిలేనో ప్రజంబలం పెరిగెనో ప్రబంధలం గదిలేనో నవీనన్న గెలుపు కొరకు ప్రస్థానం కదిలేనో ప్రజాబలం పెరిగెనో ఆ పేదల దేవుడు నవీనంటూ ప్రజలంతా ముందే కదిలి పేదల దేవుడు నవీనంటూ ప్రజాబలం జై 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 నవీనంటూ జన జాతర సాగెనో జయవేరి మోగెనో జన జాతర నవీనన్న గెలుపు కొరకు ప్రస్థానం జరిగెనో ప్రభంజనం పెరిగెనో అవినీతి అంతు చూడ అందరొక్కటయ్యెనో అడుగు ముందు చేసెనో అందరొక్కటయ్యెనో జూబ్లీ హిల్స్ గడ్డ మీద అన్న గెలుపు గయమో అన్న గెలుపు కాయమో అన్న గెలుపు కాయమో ఎన్నికల కోసం ఎదురేలేక ఎన్నుకంటూ ఎదురేలేక జై 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 నవీనన్న జన జాతర సాగెనో జయవేరి మోగెనో జన జాతర సాగెనో జయవేరి మోగెనో జన జాతర బక్క సిక్కినోళ్ళంతా బరిసెలందుకున్నారో బరిగీసి నిలిసిన్నారో జై 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 నవీనన్న జన జాతర సాగెనో జయవేరి మోగెనో జన జాతర నవీనన్న గెలుపు కొరకు ప్రస్థానం జరిగెనో ప్రభంజనం గదిలెనో ప్రస్థానం జరిగెనో ప్రభంజనం గదిలెనో ప్రస్థానం కదిలెనో ప్రభంజనం జరిగెనో. అబ్బా ఆ మైకులు ఇక అన్నకి ఇక కేసీఆర్ కేటీఆర్ 10,000 వంచినా కొంచెం కష్టమే ఉన్నట్టుంది. వీళ్ళు పాటలతోనే అదరగొడుతురు. మరి ఇలా ఉంటారా మళ్ళీ వెళ్ళిపోతారా? ఇక దివ్య వీళ్ళ టీము వీళ్ళందరూ ఉంటే కేసీఆర్ మీరు 10,000 కాదు 10 లక్షలు వంచాలి. 10 లక్షలు వంచినా మీకు వేస్తారన్న గ్యారంటీ లేదు. కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులు నల్లగొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నిజామాబాద్ మొత్తం చిన్న మరి శ్రీశైలం అన్న కొడుకు నవీన్ అన్న కోసం తిరుగుతున్నారు. వాళ్ళ పాటలు మీ కోట్ల రూపాయలు తీసుకొచ్చుకో, ఇంకా తీసుకురా, లక్షల కోట్లు వంచు, ఇంటికి 1,00,000 వంచు, ఇంటికి 10 లక్షలు వంచు, దెబ్బకు కోటీశ్వర్లు అయిపోవాలి. అప్పుడు హుజురాబాద్లో ఓటుకు 10 లక్షలు వంచిండు కాదు, హుజురాబాద్లో మునుగోడులో వంచినట్టు ఇప్పుడు కూడా కేసీఆర్ వంచాలా. మా బోరబండోళ్ళు కోటీశ్వర్లు కావాలి, మా షేక్పేటోళ్ళు కోటీశ్వర్లు కావాలి, మా వెంగళరావు వాళ్ళు షేక్పేట కోటీశ్వర్లు కావాలి, ఎర్రగడ్డోళ్ళు కోటీశ్వర్లు కావాలి, యూసఫ్ గూడోళ్ళు, జూబ్లీ హిల్స్ వాళ్ళు అంతా ఈ దెబ్బ కోటీశ్వర్లు కావాలి. ఆ దొంగల దగ్గర ఉన్న డబ్బంతా లాక్కరావాలి. అడగండి, ఓటు అడిగితే అరే నువ్వు ఒకటి సపరేట్ విమానం కొనుక్కున్నావు కదా 100 కోట్లు పెట్టి, మీ పార్టీ ఫండ్ 1000 కోట్లు ఉంది కదా, బూర్జ్ ఖలీఫాలో ఇండ్లు ఉన్నాయి కదా, జన్వాడలో అక్కడక్కడ 1000 కోట్ల ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, మాకు మంచికి 10 లక్షలు ఇవ్వండి రా మీ బొందల కానీ వాళ్ళని అడిగి గల్లబట్టి గుంజుకోవాల్సిందిగా కోరుకుంటూ నెక్స్ట్ ఇంకొక అన్నలు 2 ఉన్నారు. మరి వాళ్ళు పాటలతోని
సయ్యద్ అన్న పాట పాడితే మరి మైనారిటీల ఓట్లు 130,000 ఉన్నాయి. మరి నవీన్ అన్నకే పడాలి. సయ్యద్ మాటలతోని వాళ్ళ కేటీఆర్కి హరీష్ రావుకు గుండెలు అదిరిపోవాలి. ఇంకొక 10 కోట్లు ఎక్కువ అరేంజ్ చేసుకోవాలి అన్న పాడన్న. కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట ఏ నడువు 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 సలే నడువు నవీనన్న వెంట అరే ప్రజాపాలనొచ్చనే తెలంగాణ పల్లెలు ప్రాణం లేసొచ్చనే రేవంతన్న రాకతో రేవంతన్న రాకతోని కొత్త నెత్తురొచ్చినాది రాష్ట్రంలో కాంగ్రెస్ రగల్ జెండలెత్తినాది అడుగడుగున గులాబోల అక్రమాలు ఎండగట్టి మన బతుకులు మారాలని మొండి పట్టుబట్టింది. అరే చేయి చేయి కలిపెదో చెదిరిపోయిన జనం చరిత్ర సృష్టించగా పలికెను నీరాజనం. ఏ ముచ్చటైన మన జెండా 3 రంగుల జెండా నింగిదాకా ఎత్తినాడు పాలమూరు పులిబిడ్డ. మల్లమల పౌరుషాన్ని రగిలించిన ప్రతి చోట జాతీయ గౌరవం పెంచిన చేతి గుర్తు మనదంట. అరే సామాన్యుల గుండెలో రేవంతన్న నిండెరా సకల జనం సాక్షిగా సర్కారు నడపగా. ఇట్లా ప్రతి ఒక్కరిని మేము పిలుపునిస్తున్నాం. ఇవాళ జూబ్లీహిల్స్ లో 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతున్నాడు నవీన్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ కళాకారుల పరిస్థితి ఎట్లా ఉంది? మరి వీళ్ళు చక్రం కట్టుకొని తిరుగుతారా? మరి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళేమో ఖాళీ చేతులతో పాటలతో నీళ్ళు పోతే వాళ్ళు మూటలతో వాళ్ళు వస్తారు. ఒక్కొక్కటి సూట్ కేసులు పట్టుకొని మరి ఇంటింటికి 10,000, 20,000, 50,000 ఎంత డబ్బైనా సరే కొనండి అని చెప్తుండట కేసీఆర్. ఇక నెక్స్ట్ మరి కేసీఆర్ కూడా బయటకు వస్తాడట. మరి ఆ కేసీఆర్ 2 ఏళ్ళ తర్వాత కుంభకర్ణుడు అన్న 6 నెలల కన్నా బయటకు వస్తాడు. ఈ కుంభకర్ణుడు మరి 2 ఏళ్ళకు బయటకు వస్తుండు. ఎన్నికలు వస్తే ఊపొస్తాయి కేసీఆర్కు. మరి అట్లాంటి 2 ఏళ్ళ తర్వాత వచ్చే కుంభకర్ణుడి కోసం లాస్ట్ ఫైనల్ పాట చక్రాల రగన్న మరి పాడతాడు. దాంతో మనం ఎండి చేస్తాం. మరి వాళ్ళు 1,00,000 కోట్లు ఉన్నాయి. జాగ్రత్త సుమా. మీరు నవీన్ అన్న అభిమానులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళని అస్సలు నమ్మడానికి లేదు. ఇంటికి 10 లక్షలు అని ఇస్తారు. హుజురాబాద్లో దళిత బంధం తెచ్చి ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు కూడా మంచికి 20 లక్షలు ఆయన ఇస్తా అంటాడు. 20 లక్షలైనా తీసుకోండి కానీ నవీన్ అన్నకే ఓటేసేటట్టు మీరు చివరిగా ఒక పాట పాడాలా. పాట బండ రాయనన్న కదిలిస్తుంది, దేవుళ్ళను కూడా ఆడిస్తుంది, నాట్యం ఆడిస్తుంది. లాస్ట్ పాటతోని ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. మీ గోసి కొంగడేసి ప్రజా పోరు పాటలల్లి, ప్రజా పోరు పాటలల్లి, ప్రజా పోరు పాటలల్లి. నువ్వు విడిచి వెళ్ళిన కాలి గజ్జ సవ్వడులై, కాలి గజ్జ సవ్వడులై, కాలి గజ్జ సవ్వడులై. నీ చేతి కర్రతోని సాము మేము చేస్తాము, గద్దరన్న ఆశయాల ప్రజా పోరు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. ఓటు వెయ్యవద్దంటూ ఆయుధమెత్తిండునాడు, ఆయుధమెత్తిండునాడు, ఆయుధమెత్తిండునాడు. ఓటు గీటు జాంతానై తుపాకీతోనే సాధిద్దామన్నాడు. తుపాకీని ఎత్తుకొని అడవి బాట పట్టిండు. అయినా ప్రజలకు న్యాయం జరుగుతలేదని లాల్ నీల్ జెండా లేకం కావాలి, ఓట్లల్లో గెలవాలి, ప్రజలకు న్యాయం చేయాలని తన తుది శ్వాస వరకు పోరాటం చేసిండు. అందుకే రాసాం, ఓటు వెయ్యవద్దంటూ ఆయుధమెత్తిండునాడు, ఆయుధమెత్తిండునాడు, ఆయుధమెత్తిండునాడు. ఓటుతోనే ప్రజల బతుకు మారుతదనే చివరి వరకు, మారుతదనే చివరి వరకు, మారుతదనే చివరి వరకు. లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు, లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు. ఓటుతోనే ప్రజా తెలంగాణ తేవాలన్నాడు. ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని, పాట బంధు పెట్టాలని, పాట బంధు పెట్టాలని. ఎన్నులో దరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించిరి, గుండ్ల వర్షం కురిపించిరి, గుండ్ల వర్షం కురిపించిరి. వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు, పాటలెన్నో రాసి కోట్ల తూటాలై పేలిండు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది
నీకొకటి చెప్పాలా, ఇక చెప్పండి. పాట పాడితే నీ పానం పోతుందంటే నాకు ధైర్యం ఉన్నా నా భార్యకు ఉండదు. అవును, ఉండదు. నువ్వు బతకాలయ్యా అంటారు. అంతే. పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం, జోహాలు అర్పిస్తున్నాం, జోహాలు అర్పిస్తున్నాం పాటల పెద్దన్నకు. ఇద్దరన్న ఆశయ సారథులమై ఆటై పాటై డప్పై గజ్జై సిర్రై సిటికై వెయ్యర ఓటు చేతి గుర్తుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు పోటు, వెయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు పోటు. రేవంత్ అన్న వచ్చే ప్రజాపాలన తెచ్చే, రేవంత్ అన్న వచ్చే ప్రజాపాలన తెచ్చే, 6 గ్యారంటీలు గ్యారంటీగా ఇచ్చే, గులాబీ పార్టీకి గువ్వ గుయ్యమనేలా, హరీష్ రావు కేటీఆర్ చెంప చెల్లుమనేలా. ఎందుకన్నా అంటే ఎందుకన్నా భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్నది. అవును. ఏ బీఆర్ఎస్ క్యాండిడేట్. అవును. ఆమెను స్టేజ్ మీద పోయి నువ్వు ఏడవమ్మా, నువ్వు ఏడవమ్మా అంటే ఆమె ఆల్రెడీ ఏడుతుంది అయ్యా. ఏడ్చేట ఆమెను తీసుకొచ్చి గులాబీ పార్టీ వాళ్ళు గులాబీ పార్టీకి గువ్వ గుయ్యమనేలా, హరీష్ రావు కేటీఆర్ చెంప చెల్లుమనేలా, బీజేపీ పార్టీ దిమ్మ తిరిగిపోయేలా, మన నవీన్ యాదవ్ అన్న చేతి గుర్తుకు ఓటేసిన నవీన్ యాదవ్ అన్న చేతి గుర్తుకు ఓటేద్దాము, అసెంబ్లీకి పంపి అభివృద్ధిని చేసుకుందాము, వెయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు పోటు. థ్యాంక్ యూ సో మచ్. అందరు సపోర్ట్లు కొట్టారు. ఇంత ఓపిక్గా ఎక్కడెక్కడి నుంచో మారుమూల గ్రామాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన డప్పిస్టన్నకు కానీ మిగతా సింగర్లకు కానీ కోరస్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఎందుకంటే ఈ యుద్ధం రజాకారుల వారసులైనటువంటి కేసీఆర్ విలమ దొరలకు బలుగు బలహీన వర్గాల నవీన్ యాదవ్కు మధ్య జరుగుతున్న యుద్ధం. 1,00,000 కోట్లు ఒకవైపు, లక్షల మందికి సాయం చేసిన నవీన్ యాదవ్ అన్న ఒకవైపు, ఈ హరీష్ రావు కేటీఆర్ అనేటోళ్ళు పరమ దుర్మార్గులు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఒక బీసీ బిడ్డ మీద, ఒక యాదవ బిడ్డ మీద రౌడీ రౌడీ అని ముద్ర వేస్తున్నారు. మరి అదే యూసఫ్ కూడా చెక్ పోస్ట్ ఇదే ఇంటికి వచ్చి హరీష్ రావు 50,000 అన్న, 60,000 అన్న, 1,00,000 రూపాయలు అన్న కేసీఆర్ అన్న పంపించిండు, మామ పంపించిండు అని తెలంగాణ ఉద్యమం టైంలో 100 సార్లు హరీష్ రావు వచ్చి ఇక్కడ పైసలు అడకపోయిండు. ప్రచార రథం లేదన్నా తిరగడానికంటే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న, నవీన్ యాదవ్ అన్నోళ్ళ నాన్నగారు ప్రచార రథం ఇచ్చి దానికి కలర్ వేయడానికి కూడా కేసీఆర్ దగ్గర డబ్బు లేకపోతే గులాబీ కలర్ వేపించి దానికి ఒక మైక్ సెట్ పెట్టించి లైట్ సెట్ పెట్టిస్తే అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని వాళ్ళు రౌడీలని అంటే ఇచ్చినన్ని రోజులు అప్పుడు హీరో అన్నారు. అప్పుడు నయీం కూడా రే నేను లేపేస్తాం రా అంటే భయపడి ఇక్కడనే వచ్చి యూసఫ్ కూడా చెక్ పోస్ట్ కాడికి వచ్చి రాముల్ యాదవ్ అన్నను, చిన్న శ్రీశైలం యాదవ్ అన్నను, రాముల్ నాయక్ అన్నను బతిలాడి నయీం నన్ను చంపుతాడన్నా మీరే కాపాడాలని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రాణరక్షణ పొందిన కేసీఆర్, హరీష్ రావులు ఇవాళ రౌడీ అంటారు. ఇదే తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు అప్పటి ప్రభుత్వం అన్నను ఈ నగరంలో లేకుండా వేస్తే తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు, కేసీఆర్కు మద్దతు ఇచ్చినందుకు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబం ఎన్నో కష్టాలు పడ్డది. అవన్నీ మర్చిపోయి
లాస్ట్కు కవిత లగ్గం చేయడానికి, కేసీఆర్ యొక్క కూతురు లగ్గం చేయడానికి కేసీఆర్ దగ్గర డబ్బులు లేకపోతే ఇదే చెక్ పోస్ట్కి వచ్చి యూసఫ్ కూడా చెక్ పోస్ట్కి వచ్చి సాయం చేయండి అన్నా, ఇంకా కొడుకు చేతుకు రాలేదు, మీరు సాయం చేస్తేనే కవిత లగ్గం అవుతుందని చెప్తే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న పెద్ద మనసుతోని లక్షల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్సీ కవిత డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఇస్తే అప్పుడు అన్నా నువ్వు హీరో అన్నా, నీ జన్మలో నీ రుణం మర్చిపోమన్నా, నువ్వేం చెప్తా అది వింటామన్నా, నీ కొడుకుని మంచిగా చూసుకుంటామన్నా, నీ కుటుంబాన్ని మంచిగా చూసుకుంటామని చెప్పి కరోనా టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కరోనాతో బాధపడుతుంటే వాళ్ళ ఇల్లునే కూల్చి చిన్న శ్రీశైలం మీద ఉన్న ఇంటిని కూల్చిన ఘనత కేటీఆర్కు దక్కుతుంది. ఒక కమాను కూల్చి నవీన్ యాదవ్ అన్న అనుచరులను మొత్తం 3rd డిగ్రీలు ఇప్పించి కొట్టించి మళ్ళీ ఇప్పుడు వీళ్ళనే రౌడీ రౌడీ అంటున్నారు. అందుకనే నాకు పార్టీలతో సంబంధం లేకుండా, నాకు కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదు, కానీ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబం, నవీన్ యాదవ్ అన్న కుటుంబం, ఈ 1 కోటి కుటుంబాలు ఉంటాయి తెలంగాణలో, ఏ ఇంటికి పోయినా 24 గంటలు అన్నం పెట్టరు, కానీ తెలంగాణలో ఒకే ఒక ఇల్లు 24 గంటలు ఓపెన్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా తినవచ్చు, బిచ్చగాడు రావచ్చు, శ్రీమంతుడు రావచ్చు, అదే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబం. అట్లా లక్షల మందికి 40 ఏళ్ళుగా సేవ చేస్తున్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ అన్నను రౌడీగా చిత్రీకరించాలని ఈ కల్వకుంట్ల దొరలు చూస్తే ఒక పులి వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఆ పులిని దాటుకొని వెళ్ళాలిరా, ఆ పులే మైపాల్ యాదవ్ అని చెప్తున్నా. మీరు నన్ను దాటుకొని పోవాలి, యాదవులంతా బయటకు రావాలి, బీసీలంతా బయటకు రావాలి, ఎస్సీలంతా బయటకు రావాలి, ఎస్టీలంతా బయటకు రావాలి, ముస్లింలంతా బయటకు రావాలి, క్రిస్టియన్లంతా బయటకు రావాలి. ఇది దొరలకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్లు అందరికీ కలిపి ఒక యుద్ధం జరుగుతుంది. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, హరీష్ రావు అనేక సార్లు మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఆయన కొడుకు మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఆయన కూతురు మరి ఎంపీ చేసింది, ఎమ్మెల్సీ చేసింది. మరి ఎంతో త్యాగం చేసిన చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబం ఒక్కసారి ఎమ్మెల్యే అయితే మీకు నొప్పిందిరా అని అడుగుతున్నా, తప్ప అన్నా? ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తప్పేందిరా? ఏదో ఇల్లు కొట్టుకపోయినట్టు, భూమి కొట్టుకపోయినట్టు, పానం పోయినట్టు చేస్తారు కదరా. మీ బొందలకు అంత సేవ చేసిన ఈ కుటుంబానికి ఇప్పటికైనా చెప్తున్నాం, కేసీరావు విత్డ్రా చేసుకుంటే నీకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్లలో కొంత ఉందాగుంటుంది. ఈ ఒక్క సీటు పోయినంత మాత్రాన కొంపలే మునిగిపోవు. నీకు నీ బిడ్డ పెళ్ళికి హెల్ప్ చేసిండు, గుర్తుకు తెచ్చుకో, ఉద్యమానికి హెల్ప్ చేసిండు. ఇదే చెక్ పోస్ట్ కాడ 100 మంది కళాకారులు అన్నం తిన్నారు, అనేక మంది లక్షల మందికి వైద్యం చేయించారు, అన్నం పెట్టిర్రు. నవీన్ యాదవ్ అన్న కొన్ని వేలాది మంది ఆడబిడ్డలకు శ్రీమంతం చేయించిండు, అన్నప్రాసన చేయించిండు చిన్న పిల్లలకు. అట్లాంటి అన్నను పట్టుకొని రౌడీ అనడానికి మీకు నోరులు ఎట్లా వచ్చినాయి రా? మీరు ఎన్ని కోట్లతో ఉన్నారా అండి? ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈ మెసేజ్ చాలా మందికి ఇంతకాలం తెలియదు. ఈ వీడియోను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్ని సెల్ ఫోన్లలో పోయేటట్టు చూడాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై చిన్న శ్రీశైలం యాదవ్ అన్న, జై జవాన్, జై జవాన్, జై హింద్. అందరిలో సప్పట్లు కొట్టాలి నవీన్ యాదవ్ అన్నకు, కళాకారులు అందరికీ.